ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పులి శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గంలో వాల్మీకి ఎస్టీ జాబితా సమావేశ కమిటీ దిగ్విజయముగా జరిగింది. ఈ సమావేశంలో పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఈ అసెంబ్లీ సమావేశంలోని ఎస్టీ రిజర్వేషన్ చేసి తదుపరి కేంద్రానికి పంపి ఆ బిల్లును వెంటనే ఆమోదం పొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితాగా గుర్తించాలని గట్టిగా తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సద్దెల జయసింహ, జిల్లా అధ్యక్షులు గడచేసి వెంకటరమణ, పలమనేరు అధ్యక్షులు టేకపల్లి మహేష్, పలమనేరు గౌరవ అధ్యక్షులు దొరస్వామి నాయుడు, యువత అధ్యక్షులు తలారి రమేష్, జెడ్పీటీసీ బాగారెడ్డి, కారకొండ శ్రీనివాసులు, గంగప్ప, చలపతి, నగేష్, మంజునాథ, జి నాగమణి కంట, శంకర్ కుమార్, జి చిన్న మల్లప్ప, మణి నాగేంద్ర, బాలాజీ, హరి మరియు వాల్మీకి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా చేస్తే మనం ఐకమత్యంగా ఉంటామని చెప్పిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ వాల్మీకులు కోల్పోయిన ఎస్టీ జాబితా కోసం ప్రాణ త్యాగానికైనా కూడా మేము ఉంటామని చెప్పిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతి ఒక్కరూ ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇస్తూ వాల్మీకులు జరుగుతున్న అన్యాయం వివరిస్తూ రాబోయే 24వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల గురించి గొంతు విప్పి మా ఓట్లతో గెలిచిన వాల్మీకులంతా ఐక్యతగా ఉంటేనే సీఎం నుంచి పిఎంకి, పిఎం నుంచి ప్రధానమంత్రికి అయినా కూడా ఆయన మహానుభావుడు రాముని పేరు ఎత్తి టీ అమ్ముకునే కాడి నుంచి కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే వాల్మీకులు ముఖ్యంగా గమనించాలా. వాల్మీకులు జరుగుతున్న అన్యాయం తెలియజేసే కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వాల్మీకులకు సహకరించి వాల్మీకులు జరుగుతున్న అన్యాయాల గురించి వివరిస్తున్నాం కాబట్టి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కుటుంబ సభ్యులందరి తరఫున ప్రతి ఒక్కరికి పలమనేరు నియోజకవర్గ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి. ఓకే స్టార్ట్ నా. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్సీలుగాను, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలుగాను రిజర్వేషన్ ఫలాలను పొందుతూ వాల్మీకులు ముందుకు పోవడం జరుగుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5 జిల్లాలు 8 జిల్లాలుగా వాల్మీకులను విడగొట్టి నేటికి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి మా ఆంధ్రప్రదేశ్లోనే ఎస్టీలుగా మనుగడ సాగిస్తుంటే కేవలం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను మాత్రమే, అంటే చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను మాత్రమే 1956లో రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ రిజర్వేషన్ నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుండి అంటే 69 సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని తిరిగి సాధించడం కోసం, వాల్మీకుల హక్కుని పునరుద్ధరించడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరినీ సమీకరించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాల్మీకులందరికీ తెలియజేస్తూ గ్రామంలో వాల్మీకులను చైతన్యాన్ని, ఐకమత్యాన్ని తెస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తేవడంతో 2017 తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిషన్ డిసెంబర్ 2వ తేదీన అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు కోరుతూ వాల్మీకులందరూ కూడా ఈరోజు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ కోసం, మా హక్కును పొందడం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మరి వాల్మీకి పెద్దలందరితో
ఈరోజు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అయితేనేమి, వాల్మీకుల అభ్యున్నతికి ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలన్నీ కూడా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి పెద్దలందరూ కూడా చర్చా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కన్నా మా వాల్మీకుల ప్రస్తావన చేయకోకుండా ఉంటే మరి రాబోయే రోజుల్లో కార్యాచరణ గురించి ఏ విధంగా మాట్లాడుకోవాలనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు వచ్చినటువంటి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, ఈ ఐకమత్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి కూడా తెలుసుకొని ఇదే విధంగానే పలమనేరులో ఉన్నటువంటి వాల్మీకుల ఐకమత్యంతోనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని, ఇదే చైతన్యంతో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ తిరిగి సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గారు మాట్లాడితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఈ రోజు రైల్వే స్టేషన్ లో టీ అమ్ముతున్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి కావడం జరిగింది. కేవలం ఒక్క నామంతోనే ఆ శ్రీరామ్